ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న మార్నింగ్ లవర్స్ ద్వారా మరొక ఉదయం మీతో యేసయ్య ప్రేమగల మాటలు పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఫలములతో ఆత్మీయ ఆశీర్వాదాలతో ఫలిస్తూ ఉన్నారా? భూమి మీద యథార్థంగా ఉండే వాళ్ళని దేవుడు బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములు ఇలా చెప్తుంది: తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచటానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరచాలని ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. యథార్థంగా ఎవరున్నారు? దేవుని ఎడల చూస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ బిడ్డలను చూస్తున్నాడు, నీ పరిచర్యను చూస్తున్నాడు, నీ సంఘాన్ని చూస్తున్నాడు, నీ పరిస్థితులు చూస్తున్నాడు. అయితే యథార్థంగా ఉంటే నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక చిన్న బాలుడు అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉండగా సింహం వచ్చింది. సింహం వచ్చి ఆ గొర్రె పిల్లలను తినాలని చూసినప్పుడు తాను ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ సింహంతో పోరాడి ఆ సింహాన్ని చీల్చి ఆ సింహము నోటు నుంచి గొర్రె పిల్లలను తీశాడు, కాపాడాడు. దేవుడు ఎవరా ఇతనని అతని వైపు చూశాడు. గొర్రె పిల్లలో ప్రాణం తెగించి గొర్రె పిల్లలను కాపాడాడు, గొర్రెల ప్రాణాన్ని కాపాడాడు. ఇతడు నా గొర్రెలను కాస్తే ఎలా ఉంటుంది, నా గొర్రెలను మేపితే ఎలా ఉంటుంది, ఇతను తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదే. ఇతడేదో నా ఇష్టానుసారుడైన కనిపిస్తూ ఉన్నాడే అని దేవుడంట ఆ బాలుడి యొక్క సాహసాన్ని చూశాడు. ఆ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు తన మూర్ఖత వలన ప్రజల యొక్క ప్రాణాలను శత్రువుల చేతిలో పెడుతూ తాను ఇష్టాన్ని నడుచుకుంటూ తాను చిత్తాన్ని చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ దేవుణ్ణి బాధ పెడుతున్న సమయాలలో దేవుడు అనుకున్నాడు, నా ఇష్టానుసారుడైన ఒక మనిషిని ఈ ప్రజల మీద రాజుగా అభిషేకించాలి, ఈ సౌలును తొలగించేసేయాలి. ఇతను అతనిష్టం నెరవేర్చుకుంటున్నాడు కానీ నా ఇష్టం చేయటం లేదు అని చెప్పి దేవుడు తన ఇష్టానుసారుడైన మనిషిని వెతికి సమూయేలును పిలిచి, సమూయేలు, నా ఇష్టానుసారుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, నీవు బెత్లెహేములోకి వెళ్ళి యెష్యా కుమారుల్లో ఒకరిని నాకు అభిషేకించమని చెప్తే ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ యెష్యాని పిలిచారు. నీ పిల్లలందరిని పిలవమన్నాడు. అందరిని పిలిచాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ. దేవుడు అన్నాడు, వీళ్ళెవరు కాదన్నాడు. సమూయేలేమో వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ హైట్ను చూసి, వాళ్ళ పర్సనాలిటీని చూసి ఇతడే 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 అనుకున్నాడు. దేవుడు అన్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తానని అన్నాడు దేవుడు. అప్పుడు యెష్యాతో ఇంకెవరు లేరా అని అంటే, ఆ కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు బాలుడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు యుద్ధానికి అంత పనికిరాడు అన్నట్లుగా. ఎందుకంటే హైట్ తక్కువని, మరి బాలుడని, గొర్రెలు కాసుకునేవాడని, యుద్ధ నైపుణ్యత కానీ పరిపాలన విషయాల్లో కానీ ఏమీ తెలియని వాడు అన్నట్టుగా, అంటే తక్కువ, అంటే పిలవలేదు. దేవుడు అందరిని పిలవమంటే సమూయేలు ఈ దావీదుని చివరి కడసారి వారిని పిలవనప్పుడు అతను తృణీకరించబడివాడుగా చిన్న చూపు చూసినట్లుగా కనబడింది. కానీ దేవుడు అన్నాడు, అతడే నాకు కావలసిన వాడు, అతడు నా ఇష్టానుసారుడు అన్నప్పుడు అప్పుడు దావీదు, బాలుడైన దావీదుని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు లోకమందంతట తన కనుదృష్టి ఏమండి చూస్తుంది యథార్థవంతులను బలపరచడానికి. ఈరోజు లోకం నిన్ను చిన్న చూపు చూస్తుందా? పేదవాడివను, బాగా హైట్ లేవను, అందంగా లేవను, రంగు లేదను, ఆస్తి లేదను. చూడండి, దేవుడు నిన్ను బలపరచడానికి, లేదా దేవుడు నిన్ను సంఘంలోనైనా పరిచర్యలోనైనా సేవకుడిగానైనా పరిచారకురాలుగా పరిచారకురా నిన్ను వాడుకోవటానికి దేవుడు చూసేది ఏందయ్యా? కుంటివారా, గుడ్డివారా, మోగవారా, చెవిటివారా, అందం ఉన్నవాళ్ళ, పర్సనాలిటీ ఉన్నవాళ్ళ, జాబ్ ఉన్నవాళ్ళ, డబ్బు ఉన్నవాళ్ళ. లోకంలో మనుషులు చూసే ఈ దేవుడు చూడడు. నీ హృదయం దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా? నీ హృదయం దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవటానికి ఆయనకి ఇష్టమైన హృదయంగా మనసుగా ఉందా లేదా అని దేవుడు అది చూస్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉండవు? ఒకవేళ మనుషుల చేత తృణీకరించబడి దేవుని దగ్గర యథార్థంగా ఉండవా? ఒకవేళ మనుషుల చేత హేళన చేయబడి ఎందుకు పనికిరావని అనిపించుకుంటూ, ఏమి చేయలేవని అనిపించుకుంటూ ఇలా ఉండి ఒకవేళ దేవుని దగ్గర యథార్థంగా ఉండవా? అయితే ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికే ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఆదరించడానికే ఈ మాటలు చెప్తున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చింది. సామెతల గ్రంథం, నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ భంగము కానేరదు. నువ్వే స్థితిలో ఉండవు అనేది కాదు, దేవునికి ఇష్టకరంగా ఉండవు లేదని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం యథార్థంగా, నీ హృదయం దేవుని ఇష్టానుసారంగా ఉంది. దేవుడు నిన్ను బలపరచనున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఈ లోకంలో ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది నిన్ను బలపరచడానికి. ఏ ప్రభు వైపు చూడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధికు యేసు ప్రభువా, నీ గొప్ప కృపకే స్తోత్రాలు. నాయన, ఎంతమంది నాయన పరిచర్య చేయాలని ఆశ, సంఘంలో ఆత్మీయంగా ఎదగాలని ఏదో పని చేయాలని ఆశ ఉంది. కానీ వారి బలహీనతలు బట్టి మనుషులు ప్రోత్సహించలేక, ఎంకరేజ్ చేయలేక ఉన్నారేమో. ఈరోజు నువ్వు దావీదుని, పేతురుని, ఇంకా అనేక మందిని మీరు బలపరిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలను కూడా బలపరుస్తున్న దేవుడు, ఏర్పాటు చేసుకుంటున్న దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడు, వాడుకునే దేవుడు. నీ కృపను బట్టి బలవంతులై నీ వైపు చూసే కృప, నీ ఇష్టానుసారమైన మనసు నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.